అందరికి రామ్ రామ్ సేవాలాల్ అందరికి నమస్తే. మనం ప్రతిరోజు ఈ నిఫ్టీని బేస్ చేసుకొని మనం 5 మినిట్స్ ఫ్రేమ్ గల క్యాండిల్ను ఒక జోన్గా ఏర్పరచుకొని దాన్ని ఆ జోన్ యొక్క టాప్ బ్రేక్ అయితే మార్కెట్ పైకి పోతుందని, బాటమ్ బ్రేక్ అయితే మార్కెట్ కిందికి పోతుందని చెప్పేసి మనం ప్రతిరోజు ఒక సిరీస్ టైప్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఆ, ప్రతిరోజు చేసే విధంగా ఈరోజు 26th మంగళవారం రోజు మనం ఫోర్త్ క్యాండిల్ గురించి చెప్పినాం. ఫోర్త్ క్యాండిల్ 5 మినిట్స్ ఫ్రేమ్ గల క్యాండిల్ ఒక జోన్గా ఏర్పరచుకోమన్నాం. ఇట్లా ఏర్పరచుకున్నాము. ఇది బ్రేక్ అయ్యి పైకి పోతే పైకి పోతుంది అన్నాం, కాదు పైకి పోలేదు. కాబట్టి కిందికి బ్రేక్ అయ్యి కిందికి పోతే కిందికి వస్తుందని చెప్పినాం. మనం ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయ్యి ఒక ర్యాలీగా ఏర్పడ్డది. 1 2 3 4 క్యాండిల్స్ 90 పాయింట్స్ మనకు ర్యాలీగా ఏర్పడ్డది. సో ఈ ట్రేడ్లో మనం ఈ ఒక్క స్కాల్ప్ కానీ ఒక ఆప్షన్ కానీ తీసుకొని ఉంటే మనకు 90 పాయింట్లు కదా మైనస్ కిందికి వేసి ఉంటే మనం 30 నుండి 50 పాయింట్లు పట్టి ఉన్నా మనకు ఒక ట్రేడ్ అయిపోయేది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఒక ట్రెండ్ లైన్ మనం నిన్ననే గీసుకొని ఉన్నాం. ఈ ట్రెండ్ లైన్ తగిలి ర్యాలీ అవుతుంది. మళ్ళీ ట్రెండ్ లైన్ కిందికి వస్తే మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్ట్రాటజీలో మనం మెయింటైన్ చేసుకొని దీన్ని జాగ్రత్తగా చూసుకొని మనం కనుక ట్రేడ్ చేయగలిగితే మనకు ఈజీగా ట్రేడింగ్ 1 2 3 ట్రేడింగ్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకటి ఏం చేయాలంటే మీరు ఏదున్నా జాగ్రత్తగా చూసుకొని దాన్ని ఫాలో చేసుకొని నేర్చుకొని కనుక మీరు ఫాలో అయ్యి ఇది ఎలా ఏర్పడుతుంది ఏందని కనుక నేర్చుకొని ఉంటే కనుక మనం ఈజీగా ట్రేడింగ్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇది లైవ్ ఇప్పుడు మనకు 10:15కి 17 ఇప్పుడు అవుతుంది, 18 అవుతుంది. ఇంత చిన్న అంటే ఒక గంటన్నరలోనే మనకు మంచి ట్రేడ్ ఒకటి దొరికింది. తర్వాత కూడా దొరికే అవకాశాలు ఉంటాయి, దాన్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇట్లు మీ రవీంద్ర నాయక్, గౌరవ హై ట్రేడర్. థ్యాంక్ యూ.